నిన్న భారత జట్టు విరాట్ కోహ్లీ అత్యద్భుతమైన సెంచరీతో కదం తొక్కింది. అసలు ఇంకా అద్భుతంగా మన భారత జట్టు మ్యాచ్ గెలిచింది. అయితే నిన్న మైదానంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేంటనేది మనం తెలుసుకుందాం. విరాట్ కోహ్లీ చాలా అద్భుతమైన సెంచరీ చేశాడు. అసలు ఇంకా ఆఖరికి సెంచరీ చేస్తాడా చేయడా అన్న ఉత్కంఠభరితమైన నరాలు తెగిపోయే టెన్షన్‌లో తన సెంచరీ అనేది ఆఖరి బంతికి సాధ్యం అవ్వడమే కాకుండా భారత్‌కు విజయాన్ని అందించింది. అయితే నిన్న మ్యాచ్‌లో గనుక మనం చూసినట్టయితే విరాట్ కోహ్లీకి బాగా సపోర్ట్ చేసిన ఆటగాళ్ళు ఇద్దరు. మొదటిది శుభమన్ గిల్. కానీ పాపం దురదృష్టవశాత్తు హాఫ్ సెంచరీ చేయకుండానే ఔట్ అయిపోయాడు. ఇక ఆఖరికి గేమ్‌ని గేమ్ కొద్దిగా అటు ఇటుగా ఉన్నప్పుడు శ్రేయస్ అయ్యర్ మాత్రం అదరగొట్టేసే సపోర్ట్ విరాట్ కోహ్లీకి ఇచ్చాడు. దాంతో ఏమైందంటే విరాట్ కోహ్లీ చాలా అద్భుతంగా రాణించాడు. ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ని కూడా అందుకున్నాడు. ఎందుకంటే 100 పరుగులు చేసి భారత్ జట్టు గెలుపులో కీలకంగా మారాడు కాబట్టి. ఆ క్రమంలో తను ఏమన్నాడంటే, "ఈరోజు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. శ్రేయస్ అయ్యర్ నాకు ఇచ్చిన సపోర్ట్ నెక్స్ట్ లెవెల్. తను 4వ స్థానంలో రావడం చాలా అంటే చాలా అద్భుతమనే చెప్పాలి. ఎందుకనంటే ఎప్పుడైనా సరే మిడిల్ ఓవర్స్‌ని ఆడే ఆటగాడు చాలా దమ్ము ధైర్యంతో ఉండాలి. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అంటేనే అటు ఓటమికి, గెలుపుకి మధ్య నిలబడేవాడు" అంటూ చాలా అద్భుతంగా వ్యాఖ్యానించాడు. అయితే తనకొచ్చిన అవార్డ్‌ను ఆ తర్వాత విరాట్ కోహ్లీ తనకి ఎంతగానో సపోర్ట్ చేసిన శ్రేయస్ అయ్యర్‌కి ఇవ్వటం చాలా పెద్ద విశేషంగా మారింది. అయితే మొదటగా శ్రేయస్ అయ్యర్ తీసుకోకపోయినప్పటికీ కూడా బలవంతంగా విరాట్ కోహ్లీ తీసుకొచ్చి పెట్టేసాడనమాట. ఇదంతా చూసి విరాట్ కోహ్లీ గొప్ప మనసును ఎవరు పొగడకుండా ఉండలేకపోతున్నారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.